అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది. విచారణకు హాజరు కావాలంటూ నిందితుల ఇళ్లకు ఏపీసీఐడీ నోటీసులు అంటించింది. మరోవైపు ఇప్పటికే అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆస్తుల వేలం ప్రక్రియకు ముందడుగు పడింది. అగ్రిగోల్డ్ కేసులో నిందితుల కోసం ఏపీసీఐడీ అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అవ్వ హేమ సుందర వరప్రసాద్ అలియాస్ రాజా, అవ్వ వెంకటేశ్వరరావు అలియాస్ సాయిరాం, అవ్వ ఉదయ్ భాస్కర్లకు సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేశారు. విజయవాడలోని నిందితుల ఇళ్లకు వెళ్లిన సిఐడి అధికారులు అక్కడ నిందితులు అందుబాటులో లేకపోవడంతో నోటీసులను వారి ఇళ్లకు అతికించారు. దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ కేసులో సిఐడి అధికారులు ఇప్పటి వరకు మొత్తం 19 మంది నిందితులను గుర్తించారు. కొంతమంది నిందితులు సిఐడి అదుపులో ఉండగా మరికొందరి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అగ్రిగోల్డ్కు సంబంధించిన 9 పెద్ద ఆస్తులకు సంబంధించి వేలానికి అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే ఏపీసీఐడీ హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. మొత్తం 9 ఆస్తులకు సంబంధించిన 1320 కోట్ల ఆస్తుల వివరాల్ని న్యాయస్థానానికి సమర్పించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం లిస్టును హైకోర్టుకు సమర్పించిన ఏపీసీఐడీ ఈసారి వివాదాస్పద హాయ్లాండ్ భూముల విలువను కూడా జాబితాలో చేర్చడం ఖాతాదారులకు ఊరటనిచ్చే అంశం. 85 ఎకరాల హాయ్లాండ్ భూముల విలువ 600 కోట్లుంటుందని సిఐడి పేర్కొంది. ఇప్పటికైనా దర్యాప్తు స్పీడ్గా కొనసాగుతూ ఉండడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.